ఈరోజు మదీనా వాచ్ కంపెనీ 1965లో మా నాన్నగారు షేక్ ఇస్మాయిల్ గారు ప్రారంభించారు. ఆయన కృషి, ఆయన ఇచ్చిన భిక్ష ఈరోజు మనం ఎంత దూరం వచ్చాము. ఆ దేవుడిది అయితే ఎప్పుడు ఉంటుంది, అది మనం చెప్పాల్సిన ఇదే లేదు. కానీ ఆ రోజు మా నాన్నగారు ఈ స్టేజ్లో కానీ నాకు తేకపోయి ఉంటే నేను ఇప్పుడు ఈ ఆంధ్రాలో 13 బ్రాంచ్లు ఓపెన్ చేయగలనంటే ఆయన బ్లెస్సింగ్స్, ఆయన ఇది ఎప్పుడు ఉంటుంది నాకు. అదేవిధంగా కస్టమర్స్ కూడా నాన్ కస్టమర్లు 1965 నుంచి ఈ రోజు కూడా ఈ జనరేషన్ కస్టమర్లు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారంటే కేవలం మేము ఇచ్చే ఒరిజినల్ వాచ్లకి ఆ ఒక్క బ్లెస్సింగ్సే మాకు ఈరోజు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు అదేవిధంగా నా పిల్లలు కూడా ఈరోజు షోయబ్ కానీ, ఉస్మాన్ కానీ, మన తమ్ముడు ఇలియాస్ కానీ వీళ్ళందరూ సపోర్ట్తో మన ఈ మదీనా వాచ్ కంపెనీ టైమ్ ల్యాండ్ గ్రూపు సాగుతుందంటే కస్టమర్, ఒక మిత్రులు, బంధువులు అందరూ కలిసి వాళ్ళందరూ ప్రేమ ఈరోజు మనం అంత దూరం ఎదుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు 3 రోజుల వరకు మనం 3000 పైన కొన్న వాళ్ళకి 500 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ 3 రోజుల వరకు. ఇప్పుడు కొత్తగా రీఓపెనింగ్ చేసిన తర్వాత 60వ వార్షికోత్సవం సందర్భంగా మనం ఇప్పుడు 5 కంపెనీలు ఎక్స్ట్రా తెచ్చున్నాం. ఇంతకుముందు ఉండే బ్రాండ్స్ కాకుండా ఏదైతే సికో, సిటిజన్, అదేవిధంగా బ్రెట్లీ, హ్యాండ్బారో, ఫాజిల్, డీజిల్, అర్మానీ ఎక్స్చేంజ్, మైకల్ కోర్స్, ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇంపీరియల్, అర్మానీ, పోలీస్, ఇవన్నీ ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. 50 బ్రాండ్స్, 5000 వెరైటీస్. ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంత హెవీగా ఇన్వెస్ట్ చేసి ఎంత బ్రహ్మాండమైన వెరైటీస్ పెట్టడం. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో అద్భుతమైన వాల్ క్లాక్స్, ఎవరైనా గృహప్రవేశం చేసుకున్న వాళ్ళకి ఇళ్లలో బాగా వెరైటీగా వాల్ క్లాక్ కావాలంటే చాలా పెద్ద పెద్ద వాల్ క్లాక్ సైజెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా సర్వీస్ కూడా మనం సపరేట్ విభాగం పెట్టున్నాం. 5 మంది మెకానిక్లు ఉన్నారు. మీకు ఒరిజినల్ సర్వీసింగ్, ఒరిజినల్ వాచ్ బ్యాటరీ విత్ వారంటీతో పాటు ఏడంటే ఆడ వేసుకున్నారనుకోండి, మీకు ఒరిజినల్ బ్యాటరీ కంపెనీది రాదు, ఆథరైజేషన్ కార్డు వేసుకోవాలి. బ్యాటరీస్ అనేది కాస్ట్లీ వాచ్లు కొంటారు, బ్యాటరీస్ కూడా ఒరిజినల్ వేసుకోండి అందరూ. అదే ఇప్పుడు ఈ ఆఫర్కి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ మీడియా మిత్రులకి మా కోసం ఎంత సహకారం చేసి చాలాసేపు వెయిట్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ